వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మైస్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్ చాలామందికి ఏంటంటే వాళ్ళ వీడియోకి అయితే యానిమేషన్ అంటే ఈ సబ్స్క్రైబ్ ఐకాన్ అయితే యాడ్ అయితే చేయాలని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా సబ్స్క్రైబ్ ఐకాన్ యాడ్ చేయాలని చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ అయితే ఇక్కడ చూడండి, మీకు డిస్ప్లే అయితే అవుతుంది చూడండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అని ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ మనం యాడ్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ అయితే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 60.9 అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్గా అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్గా అయితే గ్రీన్ స్క్రీన్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, గ్రీన్ స్క్రీన్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. మీరు డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చాను కదా, వెళ్ళేసి ఇక్కడైతే ఏం చేస్తే డౌన్లోడ్ చేసుకోండి. నా వీడియోలో ఏ విధంగా అయితే మీకు కింద అయితే లింక్ ఇచ్చాను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్గా అయితే ఇచ్చాను. ప్లే చేసి అయితే చూడండి. ప్లే చేసేసి చూడండి, మీరు డౌన్లోడ్ అయితే చేసుకుంటారు కదా, ప్లే చేసి అయితే చూడండి. ఫస్ట్గా అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్ అయితే ఆప్షన్ వస్తుంది అంటే దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఎఫెక్ట్స్, మీడియా, ఇక్కడ మీడియా అయితే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ ఫోటో కానీ అంటే మీరు యూట్యూబ్కి ఏదైతే ప్రొఫైల్గా యూజ్ చేస్తున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ప్రొఫైల్కి అయితే యాడ్ అయితే నా ఛానల్ లోగో అయితే యాడ్ అయితే నేను చేసుకుంటున్నాను చూడండి. నా ఛానల్ లోగో ఉంది చూడండి, ఇది ఇక్కడైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఈ వీడియో లెంత్ దాకా ఇది తీసుకుంటాను చూడండి. ఈ వీడియో లెంత్ ఉంది కదా, దీని దాకా తీసుకుపోండి, కరెక్ట్గా ఇక్కడ దాకా తీసుకుపోండి చూడండి. ఈ విధంగా తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ పిక్చర్ని ఏం చేయాలంటే ఇక్కడ క్రాప్ అయితే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేసినట్లుంటే క్రాప్ ఆప్షన్ అయితే ఉంటుంది. క్రాప్ ఆప్షన్ ఏం చేస్తారంటే ఒక మార్క్స్ ఉందో దాని అయితే ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ సింబల్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. మనం ఏం చేద్దామంటే సర్కిల్ సింబల్ అయితే ఉంది చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫోటోకి ఈ వీడియోకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి, సర్కిల్ కరెక్ట్గా. అప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ఉంది కదా, ఈ ఫోటోని ఏం చేస్తామంటే ఈ ఫోటోని ఇప్పుడు మనం కొంచెం స్మాల్ చేద్దాం. ఏ విధంగా స్మాల్ చేసేద్దాం చూడండి, ఈ పర్ఫెక్ట్లీగా. ఇప్పుడు చూడండి మీకు ఏమైనా డాట్స్ ఏమైనా కనపడుతున్నాయా లేదు చూడండి, పర్ఫెక్ట్లీగా కనపడుతుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను పే చేస్తే వచ్చేసాను చూడండి, పే చేసేసినాను చూడండి. మీకు పే చేస్తుంటే ఏమవుతుందంటే ఈ విధంగా అయితే కనపడుతుంది. మనం ఏం చేయాలంటే యానిమేషన్ అయితే యూజ్ చేయాలి. యానిమేషన్ ఏ విధంగా అంటే దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇన్ని యానిమేషన్ అయితే ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో ఉంటుంటే స్లైడ్ రైట్ అవుతుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత రైట్ లెఫ్ట్, తర్వాత స్టైడ్ అప్ అయితే ఉంది చూడండి. ఈ విధంగా స్టైడ్ అప్ అయితే మనకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినట్టుంటే చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎన్ని సెకండ్స్కి వస్తుంది. బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత ఏం చేస్తామంటే ఆన్ అయితే చేసేయండి చూడండి. ఈ విధంగా మనం ఈ ఫోటోని కొంచెం స్పీడ్గా స్లోగా అయితే మనం నడుచుకుందాం చూడండి. స్పీడ్ తర్వాత స్లో అంటే పర్ఫెక్ట్ ఇంచుగా రావాలి కాబట్టి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ అంతా దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇదైతే సేవ్ చేసేయండి. ఇప్పుడు మీరు వీడియో అయితే ఎడిట్ అయితే చేశారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఈ వీడియోకి అయితే నేను అది యానిమేషన్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసాం కదా గ్రీన్ స్క్రీన్, ఇక్కడైతే యాడ్ అయితే చేసేది. ఏ విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కైన్ మాస్టర్లో మీరు ఎడిట్ చేశారు కదా, దాన్ని అయితే ఏం చేస్తారు, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా చూడండి ఇక్కడైతే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని యాడ్ చేయాలి. ఈ వీడియోకి యాడ్ చేయాలంటే గ్రీన్ స్క్రీన్ అంతా రిమూవ్ అయితే కావాలి. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఈ క్లిక్ చేసినట్టుంటే దీన్ని స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఆప్షన్స్ వచ్చాయి కదా, దీనికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏమైతే క్రోమాకి ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఎనబెల్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేయండి. ఎనబెల్ ఆన్ చేస్తే చూడండి ఇప్పుడు గ్రీన్ పూర్తిగా రిమూవ్ అయిపోయింది. అప్పుడు మనం గ్రీన్ కొంచెం కనపడుతుంది కదా, దాన్ని పూర్తిగా రిమూవ్ చేయాలంటే ఈ 50%ని కొంచెం బ్రైట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, పూర్తిగా అంటే గ్రీన్ అయితే రిమూవ్ అయిపోతుంది. అప్పుడు చూడండి మీ వీడియో ఈ విధంగా యాడ్ చేయండి చూడండి. దీన్ని కూడా ఈ వీడియోకి యానిమేషన్ చేయండి. ఇన్ని యానిమేషన్ ఆఫ్ చేసేయండి పాప్. తర్వాత ఏం చేస్తుంది ఇప్పుడు వీడియో ప్లే చేసి చూడండి, వీడియో అయితే ప్లే చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే యాడ్ అయితే చేస్తాను చూడండి. సబ్స్క్రైబర్స్ ఫుల్ కంప్లీట్గా అయితే వస్తుంది చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా ఇప్పుడు కంప్లీట్గా అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా బెల్ ఐకాన్ అయితే యాడ్ అయితే చేస్తారు సబ్స్క్రైబర్కి అయితే. కైన్ మాస్టర్ అయితే డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంది.
ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఈ విధంగా మీకు కంటెంట్ అయితే ఇస్తుంటాను. మీరు మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి వీడియోకి అయితే. వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్న వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.